ఉన్నాం. సో ఇప్పుడు మనకొచ్చిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఊర్లు చిన్న చిన్న తండాలు ఉన్నాయి, చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి, మన దగ్గర పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ఇప్పుడు పోచారం చెరువు చాలా హిస్టరీ, దాదాపుగా 100 years పైగా ఉన్నటువంటి చెరువు, కానీ దాని కెపాసిటీని కూడా తట్టుకొని అది ఈరోజు మనల్ని అందరినీ కాపాడింది. సో అక్కడ చాలా వరకు నీళ్ళు వచ్చినా కూడా ప్రాణహాని జరగలేదు. కొంత పశు సంపద పోయింది, కొంత ఇల్లులు డ్యామేజ్ అయినాయి, కొంత పబ్లిక్ మానసికంగా టెన్షన్ పడ్డారు. సో ఇవన్నింటిని కూడా మనం మళ్ళీ చేసుకోగలుగుతాం, కానీ ప్రాణం పోతే తీసుకొచ్చుకోలేం. సో ప్రాణాలు కాపాడడం అనేది మనందరి బాధ్యత. కాబట్టి వర్క్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కాల్ చేస్తే అందరికి వెళ్ళిపోయి ఆ మెసేజ్ అందరికి కింది స్థాయి అధికారుల వరకు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యేటట్టుగా ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాజీవ్ గారు అందరూ ఇది ఈ వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టడం, విలేజ్లలో కూడా మనకు ఎప్పటికప్పుడు ఏం ప్రమాదం అవుతుంది ఏం ఇక్కడ అనేది వాళ్ళు ఆ గ్రూపులలో కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. చెప్తే దాన్ని మనం కొంచెం అంచనా వేసుకొని అలర్ట్ చేయడానికి, పబ్లిక్ను అక్కడి నుంచి తరలించడానికి, షిఫ్ట్ చేయడానికి ఇవన్నీ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి జిల్లా నుంచి మండల స్థాయి వరకు ఒక గ్రూప్ ఉంటే ఆ మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో విలేజెస్ తోటి మనం కనెక్టివిటీ పెట్టుకొని ఆ విలేజ్లో ఉండే సెక్రటరీ లేదా ఒకరిద్దరు పెద్ద మనుషులు, వాళ్ళు మాజీ సర్పంచ్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఊరు మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ మండల స్థాయి గ్రూప్లో వాళ్ళ నెంబర్ యాడ్ చేసి మీ ఊర్లో వరద వస్తే మీకు ఎట్లా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది, ఏమైనా ఉంటే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈరోజు ఇప్పటి వరకు మనం కాపాడడం, తర్వాత ఈ నష్టాన్ని అంచనా వేయడం, నెక్స్ట్ వర్క్ ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ఇవ్వడం, వెంటనే ఈ రోడ్లు డ్యామేజ్ ఎక్కడెక్కడైతే అయినాయో అవన్నీ కూడా మరి రెస్టరేషన్ చేయడం, తర్వాత లేక్స్ కూడా ట్యాంక్స్ కూడా చేయడం. మొత్తం నీళ్ళని పోయిన తర్వాత మనం ఎన్ని కోట్లు పెట్టినా అది వేస్ట్, నీళ్లు కూడా ఉండాలి చెరువులో. సో ఇది కూడా మనకు అవసరం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క జాగ్రత్తలు చెప్పడానికి ఇక్కడ అంటే ఫీల్డ్ విజిట్ చేసిన ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా దాదాపు ఏరియల్ సర్వే చేసి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే అది ఫీజిబుల్ లేక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ల్యాండ్ కాలేకపోయారు. అదే కాకుండా మన వాళ్ళందరూ కూడా దయచేసి ఫీల్డ్ విజిట్స్ చేయండి, ఫీల్డ్లో ఉండండి, ఫీల్డ్ విజిట్ చేయండి. ఫీల్డ్లో ఉండడం మూలంగా పబ్లిక్ అరే మా అధికారులు మా కళ్ళ ముందటనే ఉన్నారనే ధైర్యం ఉంటుంది. మనం కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి మన మైండ్కి కూడా ఒక ఆలోచన వస్తుంది. మనం ఎక్కడో సెకండ్ థర్డ్ రిపోర్ట్ మీద డిపెండ్ అయితే దాని తీవ్రత మనకు అంత ఉండదు. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి విన్నప్పుడు దాని అంత ఉండదు, చూస్తే దాని తీవ్రత తెలుస్తుంది. ఇమీడియట్లీ ఈ వర్క్ చేయాలి, లేదా దీనికి ఏదైనా నిధులు కేటాయించాలి, లేదా ఇది చాలా సమస్య ఉంది, లేదా ప్రాణహాని ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇది ఫ్లడ్ డ్యామేజ్ కింద మనం ఈ వర్క్స్ అన్ని కూడా తప్పకుండా తీసుకుందాం. మీరు అంచనాలు చేసి పెట్టాలని కోరుకుంటూ ఇంకా మా పెద్దలు షబీర్ అలీ గారు కానీ మన ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు రెస్పాండ్ కావాల్సింది. థ్యాంక్ యూ. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు. ఫస్ట్ అయితే నేను ఈ సంఘటన తెలవంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి నిన్న రాత్రి నుంచే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి నాకు వరుసగా టెలిఫోన్లో, మళ్ళీ మేము కూడా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తో రాజు హనుమంత్ గారితో వరుసగా టచ్లో ఉన్నాం. మరి మార్నింగ్ కూడా టెలిఫోన్లో స్వయంగా ఆయననే మాట్లాడి మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు, మరి పోయే ముందు నా దగ్గర వచ్చి కలిసి పోమంటే మరి సీతక్క గారు, నేను, మహేష్ గారు, మా ఎంపీ సురేష్ షెట్కర్ గారు కలిసి సీఎం దగ్గర పోయి కలవడం, ఆయన డైరెక్షన్ తీసుకొని మేము బై రోడ్డు రావడం. మళ్ళీ ఇప్పుడు సీఎం గారు వస్తా అన్న తర్వాత ఫిజిబిలిటీ లేదని ఇక్కడ హెచ్ మార్క్ కనిపించలేదు, దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మెదక్ వెళ్ళిపోవడం. ఎనీహో ఈ యొక్క రివ్యూ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ రాజేష్ గారు, దాంతో సహా మన సురేష్ షెట్కర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జహీరాబాద్ గారు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, మార్కెటింగ్ చైర్మన్ చంద్రకాంత్ గారు, అలాగే ఇక్కడ స్పెషల్ ఇన్వైటీస్గా వచ్చిన అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు,
మరి డిఐజీ తఫ్సీర్ ఇక్బాల్ గారు, అలాగే ఎస్పీ కామారెడ్డి గారు, మరియు హోల్ రెండు జిల్లాలకు ఇన్ఛార్జ్గా స్పెషల్ ఆఫీసర్గా ఉన్న రాజు హనుమంత్ గారు, మరి జిల్లా నుంచి వచ్చిన మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు. ఫస్ట్ అయితే మేడం, మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లకు ధన్యవాదాలు తప్పదు. ఎందుకంటే వాళ్ళు నైట్ అంతా రిస్క్ టీంలను, మరి ఎస్డిఎఫ్ కానీ ఆర్డిఎఫ్ కానీ వాళ్ళని తీసుకొని యాడారం విలేజ్లో రాత్రి 1:30కు 9 మెంబర్స్కి స్కేప్ తీసుకొచ్చినారు. ఇన్ కేస్ మార్నింగ్ వరకు ఉంటే ప్రమాదం జరిగేవాళ్ళు. కానీ అంత రాత్రి నేను కూడా అనుకున్నా, ఇంత రాత్రి ఎట్లా బాబు, పొద్దుగల వరకు ఏమవుతుందో వీళ్ళు అనుకున్న సమయంలో మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఆ రెస్క్యూ టీంతో కాపాడినందుకు నేను బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్